ఓవైసీ బ్రదర్స్ కి కాంగ్రెస్ సర్కార్ బిగ్ షాక్ ను ఇవ్వబోతుంది. సల్కం చెరువులో కట్టిన ఓవైసీ మెడికల్ కాలేజీని కూల్చివేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కాలేజీ యాజమాన్యానికి హైడ్రా చీఫ్ రంగనాథ్ నోటీసులు అందించారు. దానికి తోడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కూల్చేందుకు కావలసిన ఎక్విప్మెంట్ కు ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ ఎక్విప్మెంట్ రాగానే మళ్లీ కూల్చివేతలు షురూ చేయాలని హైడ్రాన్ అయితే భావిస్తుంది. తమ విద్యా సంస్థల జోలికి రావద్దని ఓవైసీ బ్రదర్స్ ప్రభుత్వాన్ని కోరారు. పేదలకు అందిస్తున్న విద్యను దూరం చేయొద్దని, తమని కావాలంటే ఏమైనా చేసుకోమన్నారు. అయితే హైడ్రా మాత్రం వెనక్కి తగ్గినట్టు కనిపించడం లేదు. కూల్చివేతలకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తుంది. దీంతో అప్రమత్తమైన ఓవైసీ బ్రదర్స్ త్వరలో హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారట. ఒకవేళ అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలితే కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరపడానికైనా సిద్ధంగా ఉన్నారని అయితే సమాచారం అయితే ఉంది. ఇక హైడ్రా మాత్రం ప్రస్తుతానికి వెనకడుగు వేయడం లేదు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే కూల్చివేతలు ముగిసిపోయేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కూల్చివేతల టైంలో అల్లర్లు జరిగే అవకాశం ఉండడంతో సాధ్యమైనంత త్వరగా పనిని పూర్తి చేయనున్నారు. ఓవైసీ సోదరులు కూల్చివేతలు అడ్డుకుంటే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే ఛాన్స్ అయితే ఉంది. అందుకే సెంట్రల్ ఫోర్స్ను రంగంలోకి దింపాలని రంగనాథ్ అయితే భావిస్తున్నారట. బఫర్ జోనే చెరువుల కట్టలను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి స్వాధీనం చేసుకుంటామని అధికారులు భీష్మించుకో కూర్చున్నారు. ఒక ఓవైసీ బ్రదర్స్ మాత్రం తగ్గేదే లేదంటూ కూడా వారు చూస్తున్నారు. చూడాలి మరి ఈ సల్కం చెరువు వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో.